ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ వచ్చేసరికి దానిలో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండేటువంటి ఫస్ట్ ప్రాబ్లం అన్నట్టు. ఇక్కడ వచ్చేసరికి మనకి కోన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్రెడీ మన కోన్కి సంబంధించిన ఏవైతే ఫార్ములాస్ అనేవి మనం మాట్లాడుకున్నాము. కోన్ వచ్చేసరికి ఏదైతే ఉందో మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూమ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తా ఉన్నాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా వచ్చేసరికి πRL అవుతుందమ్మా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అంటే ఫార్ములా πRL అవుతుంది. ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేసరికి ఏదైతే ఉందో మనకి ఏమి ఇచ్చున్నారు ఇక్కడ చూసినట్టయితే అదిగోమ్మా, ఫస్ట్ గివెన్ ద డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ కోన్ ఈస్ 10.5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అండ్ ఇట్స్ స్లాండ్ హైట్ కాస్త 10 సెంటీమీటర్స్ అన్నారు. ఫైండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఏదైతే ఉందో మనం చూసినట్టయితే అమ్మా, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఓకే, మరి ఈ విధంగా మనం ఇది ఒక కోన్ ని మనం డ్రా చేసుకున్నాము. దానికి ఏమి ఇచ్చినారు, బేస్ కాస్త ఏదైతే ఉందో 10.5 సెంటీమీటర్ అంటే ఏదైతే ఉందో దాని యొక్క బేస్ యొక్క డయామీటర్ అంటే డయామీటర్ కానీ మనం చూసినట్టయితే ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో మనకి అది 10.5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అండ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదేమన్నా దీన్ని హైట్ అంటారు. ఇది వచ్చేసరికి మనకి స్లాంట్ హైట్ అంటారు. ఇక్కడ మనకి మీరు ఏదైతే ఉందో చూసినట్టయితే ఇక్కడ మనకి బేస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కాస్త 10.5 సెంటీమీటర్స్ అమ్మ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాది 10.5 సెంటీమీటర్స్ అన్నట్టు. అలాగే నెక్స్ట్ దీని యొక్క స్లాంట్ హైట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది కాస్త మనకి 10 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ఉందో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ చూద్దాము. ఇక్కడ మనకి ఏదైతే ఉందో సొల్యూషన్ కానీ చూసినట్టయితే given that మనకి diameter of the base of a cone, diameter of the base of a cone మరి డయామీటర్ ఏదైతే ఉందో మనకి డబల్ ఆర్ అవుతుంది. మరి రేడియస్ కి డబల్ ఉంటుంది. 2r is equal to 10.5 సెంటీమీటర్స్ అన్నట్టు. 10.5 సెంటీమీటర్స్. దీని నుంచి ఇప్పుడు మనం రేడియస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఏ కోన్. మా రేడియస్ కానీ చూసుకున్నట్టయితే ఆర్ అన్నట్టు. రేడియస్ అంటే మనం ఆర్ తో డినోట్ చేస్తాము. ఆల్రెడీ మనకి 10.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి దానిలోంచి సగం 10.5/2 అవుతుంది. 10.5/2 సెంటీమీటర్స్. దాన్ని అలాగే ఉంచేద్దాం ప్రజెంట్ వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ స్లాంట్ హైట్ ఆఫ్ ది కోన్. మరి దీన్ని మనం ఎల్ తోటి నోట్ చేస్తాం. స్లాంట్ హైట్ ఆఫ్ ది కోన్ అంటే అది కాస్త మనకి
10 సెంటీమీటర్స్ అని చెప్పేసి వాడిచ్చున్నారు. అయితే మనకి వచ్చరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి వచ్చరికి ఫార్ములా పై ఆర్ ఎల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు పై అంటేనేమన్నా 22/7, ఆర్ అంటేనేమన్నా 10.5/2 అవుతుంది, 10.5/2 అన్నట్టు, ఇంటూ ఎల్ అంటేనేమన్నా 10 సెంటీమీటర్స్ అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ మరి 10.5 ఇంటూ 10 అంటే 105 అవుతుందమ్మా. 105/2 అన్నట్టు. మరి 2 1s 2 11s అన్నట్టు, అలాగే 7 1s, మరి 10లో 7 1 టైమ్స్ పోతుంది, ఇంకా 35, 7 5s are 35. మా ఇక్కడ 15 ఇంటూ 11 అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో మనం 15ని మనం 11తో మల్టిప్లై చేసినట్టయితే 15ని మనం 11తో మల్టిప్లై చేసినట్టయితే 11 5s are 55, 11 1s are 11 ప్లస్ 5 165, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 165. ఇక్కడ మనకి ఏదైతే ఉందో సెంటీమీటర్స్ లో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందా? ఏం కనుక్కోమన్నారు? ఏదైతే ఉందో డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ కోన్ ఇచ్చున్నారు, అలాగే స్లాంట్ హైట్ ఇచ్చున్నారు. ఫైండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL ద్వారా ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఇక్కడ డైరెక్ట్ గా ఏదైతే ఉందో ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాము. డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసరికి మనకి 165 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది అన్నట్టు. ఓకే, మా అర్థమైందా? ఇది నోట్ చేసుకోండి అమ్మా. ఇది ఓకే అమ్మా. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ 9th క్లాస్. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం అమ్మా. ఇక్కడ ఏమన్నారు? ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ find the total surface area of a cone if its slant height is 21 meter and diameter of its base is 24 meters అని చెప్పేసి ఇచ్చున్నారు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంట. దాని యొక్క స్లాంట్ హైట్ అంటే స్లాంట్ హైట్ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని మనం స్లాంట్ హైట్ అంటారు. అలాగే డయామీటర్ ఆఫ్ ద బేస్ అంటే డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదాన్ని మనం డయామీటర్ అంటారు. ఈ డయామీటర్ ఇచ్చారు కాబట్టి దాని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? దానిలో హాఫ్ చేస్తే మనకి రేడియస్ వస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రేడియస్ అన్నట్టు. అంటే మనకి డయామీటర్ ఉంటే మనం రేడియస్ కనుక్కోవచ్చు. అలాగే నెక్స్ట్ దాని యొక్క స్లాంట్ హైట్ అంటే ఎల్ ఇచ్చినట్టు. మనకి ఏదైతే ఉందో టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏంటి? πR ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అన్నట్టు. అంటే మనకు కావాల్సినటువంటి ఆర్ ఉంది, అలాగే ఎల్ కూడా ఉంది కాబట్టి మనం ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఫార్ములా అన్నట్టు, ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయడం. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి పై అంటేనేమన్నా మనకు 22/7 అని చెప్పేసి తీసుకుంటాం అమ్మా. సరే, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో మనం దీనికి సొల్యూషన్ కానీ చూసినట్టయితే ఫస్ట్ గివెన్ దట్ slant height is 21 meter. Slant height L is equal to 21 meters అని చెప్పేసి ఇచ్చినాడు. మా స్లాంట్ హైట్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక డయాగ్రామ్ లో చూసుకుంటే ఇది ఏదైతే ఉందో మనకి ఈ పార్ట్ కానీ లేకపోతే ఇటువైపు కానీ ఏదైతే ఉందో మనకి 21 meters అన్నట్టు. సరే, ఇక్కడ మనం 21 meters అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అలాగే డయామీటర్ ఆఫ్ ఏ బేస్, diameter of its base is equal to diameter of its base. ఇది 2r అవుతుంది diameter of the base, that is equal to 24 meters అన్నట్టు. ఇప్పుడు దీని నుంచి మనకు రేడియస్ ఆఫ్ ద
రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆఫ్ ఇట్స్ కోన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మా ఇక్కడ ఏదైతే ఉందో 24 అంటే 2r కాబట్టి మనకి r కావాలంటే దీన్ని 2 తో డివైడ్ చేయాలి. అంటే 24/2 అన్నట్టు. 24/2 అంటే ఏమవుతుంది 12 అన్నట్టు, 12 మీటర్స్ అన్నట్టు, 12 మీటర్స్. ఇక్కడ మనకి r వచ్చింది, అలాగే ఇక్కడ మనకి ఎల్ కూడా ఉంది. డైరెక్ట్ గా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ని మనం ఫార్ములా అనేది రాస్తాను. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ is equal to pi r into L plus R, pi r into L plus R, that is equal to, మా పై అంటేనేమన్నా 22/7 అని చెప్పేసి రాస్తాను, ఇంటూ, అలాగే రేడియస్ ఆర్ అంటేనేమన్నా మనకి 12 అని చెప్పేసి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఎల్ అంటే ఎంత 21 ప్లస్ ఆర్ అంటే ఎంత అవుతుంది 12 అన్నట్టు. 21 ప్లస్ 12, దట్ ఈస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 12 ఇంటూ మా 21 ప్లస్ 12 అంటే ఎంత అవుతుంది 33 అవుతుందమ్మా. ఈ 22ని మనం ఏదైతే ఉందో 12 తోటి, అలాగే నెక్స్ట్ 33 తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే వచ్చినటువంటి నెంబర్ని మనం 7 తోటి మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. మా ఏదైతే ఉందో ఇదంతా కూడా సింపుల్ క్యాలిక్యులేషన్ అన్నట్టు. ఏదైతే ఉందో మనం 22ని 12 తోటి మల్టిప్లై చేయడం, ఆ తర్వాత మనం 33 తోటి మల్టిప్లై చేయడం. సరే, మా వేరే పేజ్లో మనం చేద్దాము. 22ని ఫస్ట్ 12 తోటి 22ని మనం 12 తోటి మనం మల్టిప్లై చేద్దాం. 22ని మనం 12 తోటి మల్టిప్లై చేద్దాం. 12 2s are 24, 12 2s are 24 ప్లస్ 2 అంటే 264 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ 22ని 12 తో మల్టిప్లై చేసిన తర్వాత 33 తో మల్టిప్లై చేయాలి. మరి ఇప్పుడు నేను 33 తో మల్టిప్లై చేస్తాను. మళ్ళా 33 తోటి ఫస్ట్ 4 3s are 12, 6 3s are 18 plus 1 19, 3 2s are 6 plus 1 7 ఇంటూ మళ్ళీ 3 4s are 12, 6 3s are 18 plus 1 19, 3 2s are 6 plus 1 7 అంటే మొత్తాన్ని కలిపితే 2 9 plus 2 11 17 7 plus 1 8 8712 వస్తుంది అన్నట్టు. దట్ ఈస్ ఈక్వల్ టు 8712 డివైడెడ్ బై 7, దట్ ఈస్ ఈక్వల్ టు, మరి ఇప్పుడు ఈ 8712ని మనం 7 తోటి డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అది కూడా డివైడ్ చేద్దాం. 8712ని 8712ని మనం 7 తో డివైడ్ చేద్దాం. ఓకే, మా 7 1s are 7, 8 లో 7 పోతే 1 మిగులుతుంది, పక్కన 7 అన్నట్టు. 7 2s are 14, 17 లోంచి 14 పోతే 3 మిగులుతుంది, పక్కన 1 అన్నట్టు. 7 4s are 28, 31 లోంచి 8 పోతే ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 లోంచి 8 పోతే 3 అవుతుంది, 2 లోంచి 2 పోతే 0, 32 అన్నట్టు. తర్వాత 7 4s are 28, మరి 32 లోంచి 28, మళ్ళీ 12 లోంచి 8 పోతే 4 అవుతుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ పెట్టేసుకొని మనం ఏదైతే ఉందో 0 పెట్టేసుకుంటాం. పాయింట్ పెట్టేసుకొని మనం 740లో 7 5s are 35 అన్నట్టు. మళ్ళీ 40లో 35 పోతే 5 మిగులుతుంది, పక్కన 0 పెట్టుకుంటాం. 7 7s are 49. ఓకే, మేము ఇక్కడ 1 రిమైండర్ అలా ఉంచేద్దాం. అంటే 1244.57 1244.57. ఇక్కడ వాడు ఏదైతే ఉందో ఇచ్చినటువంటి మీటర్స్ లో ఇచ్చారు కాబట్టి మనకి ఏదైతే ఉందో యూనిట్స్ అనేవి మీటర్ స్క్వేర్ అవుతుంది అన్నట్టు. ఏదైతే ఉందో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అనేది మీటర్స్ లో వస్తున్నట్టు.
ఓకే, అర్థమైందమ్మా. ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ అన్నట్టు, ఫార్ములా ఏదైతే ఉందో మనకు πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అనే మనకు ఫార్ములా కానీ వచ్చినట్టయితే డైరెక్ట్ గా వాడు ఇచ్చినటువంటి స్లాంట్ హైట్ ఎల్ ని అలాగే డయామీటర్ ఇచ్చినప్పుడు మనకి దాని నుంచి రేడియస్ కనుక్కొని మనం చేయొచ్చు అన్నట్టు. ఓకే, అర్థమైందా? నోట్ చేసుకోండి అమ్మా ఇది. ఓకే అమ్మా, 9th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్. దానిలో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో థర్డ్ ప్రాబ్లం అన్నట్టు. మనకి ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చినారు చూస్తే ఏదైతే ఉందో, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ 308 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే మా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ 308 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈస్ 14 సెంటీమీటర్. అంటే మనకి ఆ ప్రాబ్లం లో మనకి ఏదైతే ఉందో ఇట్ ఈస్ గివెన్ దట్ అన్నట్టు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఇచ్చున్నారు, అలాగే దాని యొక్క స్లాంట్ హైట్ కూడా 14 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ద బేస్ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. ఏంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏదైతే ఉందో మనకి కోన్ కి చుట్టూగా ఉండేటువంటి ఏరియాని మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేసి అంటాము. అలాగే ఏంటా స్లాంట్ హైట్ అంటే దీన్ని కానీ లేకపోతే దీన్ని కానీ, ఇది వచ్చరికి స్లాంట్ హైట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇలా ఏదైతే ఉందో ఇలా వర్టికల్ గా ఉండే దీన్ని ఏమన్నా హైట్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఏమన్నా డయామీటర్ అవుతుంది. దీనిలో హాఫ్ తీసుకుంటే రేడియస్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ విధంగా మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చున్నారమ్మా, అలాగే దాని యొక్క స్లాంట్ హైట్ కూడా ఇచ్చున్నారు. అయితే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక్కసారి మనం ఆ ఫార్ములాస్ చూసినట్టయితే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, πrl అని చెప్పేసి చెప్పుకున్నాము. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అంటే πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఓకే, మనం ఇప్పుడు చూస్తే ఏదైతే ఉందో మనకి దీని సొల్యూషన్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే, ఓకే మా సొల్యూషన్ మనకి ఏదైతే ఉందో గివెన్ దట్ అని చెప్పేసి రాద్దాము. గివెన్ దట్ slant height of a cone L equal to 14 centimeter. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చున్నారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ that is equal to 308 సెంటీమీటర్ స్క్వేర్. మరి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మనకు ఫార్ములా ఏంటి, πrl. πrl is equal to 308. ఓకే మా, దట్ ఇంప్లైస్ మా పై అంటేనే ఉన్న 22/7 అవుతుంది. రేడియస్ ఆర్ అంటే మనకు తెలియదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే ఎల్ అంటేనే ఉన్న 14, దట్ ఈస్ ఈక్వల్ టు 308. మా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో మా ఇక్కడ 22/7 ని అలాగే 14 ని మనం అటువైపు తీసుకెళ్ళిపోవాలి. దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మా ఆల్రెడీ 308 అంటే అటువైపు ఆల్రెడీ ఉంది, 308 ఇంటూ ఇక్కడ 22/7 అనే దాన్ని మనం ఇటువైపు తీసుకొచ్చేసినట్టయితే 7/22 అవుతుంది. ఇంటూ ఆల్రెడీ ఇక్కడ 14 ఉందమ్మా, 14 అంటే 14/1 ఉన్నట్టు. కాబట్టి మీకు డౌట్ ఉంటే రాసుకోండి, 14/1 అని చెప్పేసి రాయండి. ఆ 14/1 అనేది మనం ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది,
1/14 అవుతుంది అనమాట. 1/14 దట్ ఇంప్లైస్ ఏదైతే ఉందో R ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ అన్నట్టు ఇక్కడ 7 ఏదైతే ఉందో 7 1s 7 1 టైమ్స్ పోతుంది. అలాగే 7 2s are 14. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 308 బై ఇక్కడ 11 తో క్యాన్సిల్ అవుతుందమ్మా. 11 2s are 22, 8 మిగులుతుంది 88 అన్నట్టు. ఓకే మా 11 2s are 22, 8 మిగులుతుంది 88, 11 8s are 88. మళ్ళీ ఏదైతే ఉందో 28/2 × 2 4 కాబట్టి ఒక స్టెప్ రాద్దాం. 28/4 28/4 అంటే ఎంత అవుతుంది? 7 4s are 28 అంటే 7 సెంటీమీటర్. అంటే మనం ఏదైతే ఉందో ఫస్ట్ బిట్ కనుక్కోవాలన్నాము. ఆల్రెడీ రేడియస్ ఆఫ్ ద బేస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, అది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. therefore radius of the base are equal to 7 సెంటీమీటర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ బిట్ అన్నమాట. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇప్పుడు నేను టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ is equal to formula pi r into L plus R, pi r into L plus R, that is equal to ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ రాసుకోవటం మర్చిపోయామా. ఇక్కడ ఏదైతే ఉందో స్లాంట్ హైట్ 14 అంటే మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనం 14 అని చెప్పేసి మెన్షన్ చేయండి, 14 సెంటీమీటర్. ఇక్కడ పై అంటేనేమన్నా 22/7 అని చెప్పేసి రాస్తాము. 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత రాద్దాం? ఆల్రెడీ 7 అని చెప్పేసి ఇచ్చినారు కాబట్టి 7 అని చెప్పేసి రాస్తాను. ఇంటూ L plus R, L అంటే ఎంత అవుతుంది? 14 ప్లస్ R అంటే ఎంత అవుతుంది? 7 అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 7 ఇంటూ 14 ప్లస్ 7 అంటే 21 అవుతుంది. ఇక్కడ 7 అనేది ఇక్కడ 7 అనేది క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 22 ఇంటూ 21. ఒకసారి ఏదైతే ఉందో మనం పక్కన కావాలంటే మల్టిప్లై చేస్తున్నాం. 22ని మనం 21తో మల్టిప్లై చేద్దాం. 1 2s are 2, 1 2s are 2, 2 2s are 4, 2 2s are 4, మొత్తం 2 6 4 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 462 సెంటీమీటర్ స్క్వేర్ అన్నట్టు. ఆల్రెడీ ఏదైతే ఉందో మనకి సెంటీమీటర్స్ లో ఇచ్చున్నారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ మరి చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఉందో మనకి ఇచ్చింది కాస్త కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్, స్లాంట్ హైట్ ఇచ్చున్నారు. దాని నుంచి మనం రేడియస్ ఆఫ్ ద బేస్ ని ఫైండ్ అవుట్ చేశాను. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ కూడా ఫైండ్ అవుట్ చేశాను అన్నట్టు. ఓకే మా నోట్ చేసుకోండి. చూడండి కెమెరాకి వెళ్ళదు. ఓకే సరే సరే ఓకే అక్కడ ఓకేనా? చెప్తా చెప్పు. రాదా? సరే నేను చెప్తా సరే. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రకాష్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. బెల్ కొట్టడం మర్చిపోకండి. ఓకేనా? ఓకే ఇలా పెట్టేసాయి. ఓకే